अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ता किल द्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्थं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वंदे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्चिष्यं मुनैर्वर्लुगुरुं भजे। श्रीशैलेश इत्यादि प्रणतोऽस्मि नित्यम्। காசினியோர்த்தாம்பாஜகலியுகத்தே வந்துதித்து ஆசிரியப்பாவதனால் அருமறை நூல் விரித்தானை தேசிகனை பராங்குசனை திகழ்வகுலத்தாரானை மாசுடையா மனத்து வைத்து மறவாமல் வாஷ்துதுமே। ஸ்ரீமத் கிருஷ்ண சமாப்பாய நமோ யாமுன சூனவே யத் கடாட்சைகலக்ஷாணாம் சுலభ శ్రీధర సదా। భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పిస్తూ ఆళ్వార్లు పరమకృపతోటి అనుగ్రహించినటువంటి తిరువాసరియం అనేటటువంటి ప్రబంధాన్ని అధ్యయనం చేస్తున్నాం. అందులో భాగంగా 5 పాసురాలను సేవించేటటువంటి ప్రయత్నం చేశాం. ఒకసారి 5 పాసురాలు కూడా ఏ పాసురాలలో ఏమేమి అనుగ్రహించారో పరమాత్మ అనేటటువంటి విషయం, ఆళ్వార్లు ఏమేమి అనుగ్రహించారో అనేటటువంటి విషయాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. దీనికన్నా ముందు ప్రబంధమైనటువంటి తిరువిరుత్తంలో ఆళ్వార్లు ఈ పరమాత్మని చేరుకోవడానికి అడ్డుగా ఈ శరీరం ప్రకృతి సంబంధం ఉందనేటటువంటి భావనతోటి స్వామి ఈ ప్రకృతి సంబంధాన్ని తొలగించి నీ సాన్నిధ్యానికి చేర్చుకొని నాకు నిత్య కైంకర్యాన్ని ప్రసాదించాలి, నిత్య మహదానందాన్ని ప్రసాదించు స్వామి అనేటటువంటి విషయాన్ని ఆ ప్రబంధంలో ఆళ్వార్లు ప్రార్థిస్తే, పరమాత్మకేమో ఆళ్వార్లను ఇంకా ఈ లోకంలో ఉంచి వారి ద్వారా ఈ లోకంలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఉజ్జీవింపచేయాలి అనేటటువంటి సంకల్పంతో పెరుమాళ్ళు ఆళ్వారిని ఇంకా ఈ లోకంలోనే వేంచేపు చేయాలి అనుకున్నారు. అప్పుడు వారు కోరుకునేటటువంటిది ఏమిటి? పరమపదంలో నిత్యులు ముక్తులు నిత్యము అనుభవిస్తున్నటువంటి ఆనందాన్ని, అనుభవాన్ని వారు కోరుకుంటున్నారు కదా. ఆ అనుభవాన్ని మేమే ఇక్కడే కటాక్షిస్తాము అని పెరుమాళ్ళు ఆ పరమపదంలో ఆయన ఏదైతే అనుభవాన్ని నిత్యులకి ముక్తులకి కటాక్షిస్తూ ఉంటాడో ఆ అనుభవాన్నంతటినీ కూడా ఆళ్వారు తిరునగరిలో తింత్రిణీ వృక్ష మూలంలో వేయించేసి ఉన్నటువంటి నమ్మాళ్వార్లకి ఆ అనుభవాన్నంతటినీ కూడా ఆ పరమాత్మ కటాక్షిస్తే ఆ అనుభవాన్నంతటినీ కూడా అనుభవించినటువంటి ఆళ్వార్లు పరమాత్మ యొక్క స్వరూప గుణ విభూతులన్నిలో వారు మైమరిచిపోయి వాటిని అనుభవిస్తూ మైమరిచిపోయి ఆ ఆనందం మనసులో ఇమడక ప్రవహించి వాగ్రూపంలో బయటికి ప్రవహించి ఈ ప్రబంధంగా మనకి అందింది అని చెప్తూ ఉంటారు. అందులో భాగంగా మొదటి పాసురంలో అయితే పెరుమాళ్ళ యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్య ప్రవాహం అమృత ప్రవాహంలో వారు అవగాహించి మన చేత కూడా అవగాహింపచేశారు ఆళ్వార్లు. మొదటి పాసురం అంతా కూడా పెరుమాళ్ళ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని సేవించడము, అది అనుభవించడమే మనకి కనిపిస్తుంది. అలా పరమాత్మను సేవించిన తర్వాత పరమాత్మ విషయంలో చూస్తే ఆ పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని సేవించడం వల్ల, పరమాత్మ యొక్క కళ్యాణ గుణాలను సేవించడం వల్ల తద్వారా జనితమైనటువంటి మనసులో ప్రేమ ఏదైతే ఉందో, భక్తి ఏదైతే ఉందో, అది సాధన చేస్తే వచ్చినటువంటి భక్తి కాదు. పరమాత్మ కటాక్షంతో, పరమాత్మ కృపతోటి, పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని అనుభవించడం ద్వారా, కళ్యాణ గుణాలని అనుభవించడం ద్వారా కలిగినటువంటి భక్తి ఏదైతే ఉందో ఆ భక్తి ఆవాహు ఆరుయరువురికి ముక్క తమ ఆత్మని కరిగించేటటువంటి విధంగా ఉంది స్వామి అని చెప్తూనే నేరియ కాదల్ అన్బిల్ ఇన్బీన్ తేరల్ అముద వెళ్ళత్తానాం సిరప్పు విట్టు. ఆ అనుభవం ఎలా ఉందట? నేరియ కాదల్ అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ప్రేమగా ఉంది. అన్బిల్ అది చక్కటి ప్రీతిగా ఉంది. ఇన్బీన్ తేరల్ మధురమైనటువంటి ప్రవాహంగా ఉంది. అంతెందుకండి, అమృత ప్రవాహాన్ని మించినట్టుగా ఉంది. పరమాత్మ పట్ల ఉండేటటువంటి ప్రేమ అనేటటువంటి అమృత ప్రవాహాన్ని విడిచిపెట్టి ఇంకెవరైనా ఏదైనా కోరుకుంటారా ఈ లోకంలో? ఆ పరమాత్మ పట్ల ఉండేటటువంటి ప్రేమనే, ప్రీతినే,
అదే భక్తిగా పరిణమించినటువంటి భావన పరంపర ఏదైతే ఉందో, భక్తి, ప్రేమ, ప్రీతి, మధురమైనటువంటి భావనలు, దాన్ని విడిచిపెట్టి ఇంకొక కోరిక కోరుకోము. ఇది ఏదో కొత్తగా ఆళ్వార్ల అవళం పాటించేటటువంటి పద్ధతి కాదు. కొల్వదెన్నుమో తెళ్ళియోర్ కురిప్పే, జ్ఞానం కలిగినటువంటి వారు అంటే ఆళ్వార్లకి ముందు వేయించేసిన ఉన్నటువంటి మిగిలినటువంటి మొదలాళ్వార్లు, తిరుమర్షి ఆళ్వార్లు లాంటి మహనీయులందరూ కూడా పరమాత్మ విషయంలో ఈ విధంగానే భావించారు కదా. పరమాత్మ పట్ల భక్తి ఉంటే చాలు, మరి ఏమీ అక్కర్లేదు, పరమపదం కూడా అక్కర్లేదు. మాయా తిరువడు మరువియర్కై మాయా పెరువిరల్ ఉలగమూన్రినోడు నల్వీడు పెరిను కొల్వదెన్నుమో తెళ్ళియోర్ కురిప్పే అని అవేవి కూడా మాకు అక్కర్లేదు అని 2వ పాసురంలో చెప్పారు. ఇక 3వ పాసురానికి వచ్చేసరికి పరమాత్మ యొక్క వైభవం ఎప్పుడైతే తెలిసిందో, ఆ పరమాత్మ పట్ల కలిగినటువంటి ఆ ప్రీతి, ప్రేమ అనేటటువంటిది కేవలం పరమాత్మ వరకే కాకుండా ఆయన భక్తుల వరకు కూడా అది పర్యవసించాలి. తనిమా దైవత్తు అడియ వరకు ఇనినామాడాగవే ఇసయంగొల్. ఎప్పుడు ఆ భాగవత గోష్ఠితో చేరుతామా, ఆ భాగవత గోష్ఠితో చేరి పరమాత్మను సేవిస్తామా, ఎప్పుడు ఆయనని మనకి ఉన్నటువంటి ప్రేమ, పెరుమాళ్ల పట్ల ఉండేటటువంటి ప్రేమ అది భాగవతల పర్యంతము కూడా పర్యవసించాలి అనేటటువంటి విషయము అందులో తెలియజేశారు. అలా భాగవతులకి దాసులుగా ఉండేటటువంటిది ఎప్పటి వరకు అండి అంటే ఊజి అవ్వదు, ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా కల్పములు కూడా భాగవతోత్తములకి దాసులుగా ఉండాలి. వారికి ఆడాగవే, వారికి కైంకర్యం చేసేటటువంటి వారిగా ఉండేటట్టుగా కటాక్షించు స్వామి అని 3వ పాసురంలో కోరుకున్నారు. 4వ పాసురంలో భాగవతోత్తములతో కూడిన తర్వాత చేయవలసినటువంటి పని ఏమిటి అంటే పెరుమాళ్ళకి మంగళాశాసనం చేయడమే మనం చేయవలసినటువంటి పని. రోజువాదు వాజియ ఎన్రు యాం తొజ ఇసయంగొల్. కల్పముల తరబడి ఒక్క క్షణం కూడా విచ్ఛేదం లేకుండా పెరుమాళకి మంగళాశాసనం చేయడమే ఈ జీవుని యొక్క స్వరూపము. భాగవతోత్తములతో కూడి పెరుమాళకి మంగళాశాసనం చేయడమే జీవుని యొక్క స్వరూపము అని చెప్పారు. ఇక 5వ పాసురంలో ఆయనకి కాకుండా ఇంకేమైనా సందేహాలు కలుగుతాయేమో మనకి, ఎందుకు ఆయనకే మంగళాశాసనం చేయాలంటున్నారు, మిగిలినటువంటి దేవతలు ఎంతోమంది ఉన్నారు కదా, వారందరినీ విడిచిపెట్టి పరమపురుషుడైనటువంటి శ్రీమన్నారాయణుడికే ఎందుకు మంగళాశాసనం చెయ్యాలి అనే మనకేమైనా సందేహం కలుగుతుందేమో అని పాపం ఆళ్వార్లు బెంగపడి అది పరమాత్మకి సందేహం కలిగినట్టుగా వారు భావిస్తూ పరమాత్మకే సమాధానం చెప్తున్నారు. స్వామి, నువ్వు వామనుడిగా త్రివిక్రముడిగా వచ్చి చేసినటువంటి కార్యం చేష్టితం ఏదైతే ఉందో అది ఒక్కసారి తలుచుకుంటే చాలు స్వామి, నీకు తప్ప మరెవరికి మంగళాశాసనం చేయగలము అని ఆ త్రివిక్రమ అవతారంలో ఉన్నటువంటి విశేషణములన్నిటినీ కూడా మనకి తెలియజేస్తూ పరమాత్మ లీలలన్నీ కూడా భాగవతోత్తముల ఆనందం కోసమే, ఆయన చేసేటటువంటి ప్రతి కార్యము కూడా జీవుల్ని ఉద్ధరించడం కోసమే ఆయన చేస్తాడు అనేటటువంటి విషయాన్ని, అలా చేయడంలో కూడా తనని ఆశ్రయించినటువంటి వారిని రక్షించడం కోసం తనని తాను తక్కువ చేసుకోగలడు, తనకి తాను లోటు కలిగినా కూడా తనని ఆశ్రయించినటువంటి వారికి సమృద్ధి కలగచేసేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడు అనేటటువంటి విషయాన్ని 5వ పాసురంలో తెలియజేశారు. పరమాత్మ యొక్క వైభవాన్నంతటినీ కూడా వామన అవతారం, త్రివిక్రమ అవతారం యొక్క అవతారాన్ని అనుసంధానం చేస్తూ అది అనుభవిస్తూ పరమాత్మ యొక్క పరమాత్మ యొక్క వైభవాన్ని మనకి తెలియజేశారు 5వ పాసురంలో. పరమాత్మకైతే సమాధానం చెప్పేశారు. స్వామి, నీకే మేము మంగళాశాసనం చేయాలి అనేటటువంటి సమాధానం అయితే పెరుమాళ్ళకి చెప్పేశారు. కానీ ఎవరితో అయితే ఇప్పుడు పెరియాళ్వార్లు ఎలా అయితే తామొక్కరే మంగళాశాసనం చేస్తే వారికి మనసులో తృప్తి కలగలేదు. తిరుప్పల్లాండులో మనకి తెలియచేస్తారు. ఆనాడు ఒక పెద్ద గజముని అధిరోహించినటువంటి పెరియాళ్వార్లకి గొప్పగా సన్మానం జరుగుతున్నటువంటి సందర్భంలో పెరుమాళ్ళు లక్ష్మీ సమేతుడై పిరాట్టిమారులతో సహా పెరుమాళ్ళు అక్కడికి వేయించేస్తే పెరుమాళ్ళను సేవిస్తున్నటువంటి పెరియాళ్వార్లు ఆయనకి మంగళం కలగాలి అని ఆయన మంగళాశాసనం చేస్తూ అది సరిపోక లోకంలో ఉన్నటువంటి వారందరినీ కూడా తమ గోష్ఠిలో చేర్చుకొని పెరుమాళ్ళకి ఎలా అయితే మంగళాశాసనం చేసి తృప్తి పడ్డారో అలా ఇక్కడ ఆళ్వార్లు కూడా తామొక్కరే మంగళాశాసనం చేస్తే అంటే తృప్తి కలగక
మన కేసి ఒకసారి చూశారట. అంటే లోకం సంసారుల కేసి ఒకసారి చూసి వారందరినీ కూడా చైతన్యం కలిగినటువంటి వారు కదా, జ్ఞానం కలిగినటువంటి వారు కదా, ఇంతలా చెప్పామే త్రివిక్రమావతారంలో పరమాత్మ యొక్క సౌశీల్య సౌలభ్య ఆశ్రిత వాత్సల్యాది గుణములన్నిటినీ కూడా తెలియచేశాము. అది కూడా చేష్టితములతో, కేవలం ఉపదేశ మాత్రంగా కాకుండా ఆయన చేసినటువంటి చేష్టితంలో సౌలభ్యము కనిపిస్తోంది, సౌశీల్యము కనిపిస్తోంది, ఆశ్రిత వాత్సల్యము కనిపిస్తోంది. ఏదో ఊరికే మాటలతో చెప్పకుండా పరమాత్మకి సౌశీల్యం ఉందండి, పరమాత్మ దగ్గర సౌలభ్యం ఉందండి, పరమాత్మకి ఆశ్రిత వాత్సల్యం మెండుగా ఉందండి అని మాటలు చెప్పి ఊరుకోకుండా ఆ మాటల ఆ గుణములు నిజంగా పరమాత్మలో భాషిస్తాయి, గొప్పగా వెలిగిపోతాయి అనేటటువంటి విషయము తాను చేసినటువంటి చేష్టితంలో సుస్పష్టంగా కనిపించేటట్టుగా పరమాత్మ ఆనాడు వామన త్రివిక్రమావతారాలు స్వీకరించి వాటినన్నిటినీ కూడా గొప్పగా లోకల్లో ఆయన కీర్తి లోకల్లో గొప్పగా వెలిగిపోయేటట్టుగా ఆనాడు త్రివిక్రమావతారాన్ని స్వీకరించాడు. అలా స్వీకరించినప్పటికీ, అలా మహనీయుడు మనకి తెలియజేసినప్పటికీ కూడా ఈ లోకంలో ఉన్నటువంటి వారు అవేవీ కూడా పట్టించుకోకుండా, విన్నా కూడా అందులో సత్యాన్ని గ్రహించలేక, అందులో సారవంతమైనటువంటి విషయాన్ని, పరమాత్మ సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడు అనేటటువంటి విషయాన్ని తెలుసుకోకుండా ఆ విషయాన్ని తెలుసుకోకుండా ఇతర దేవతల పట్ల వారు ఆదరాన్ని పెంచుకుంటున్నారు. అయ్యో అయ్యో అని ఆళ్వార్లు దుఃఖపడేటటువంటి పాసురం ఈ పాసురం. అంటే మన స్థితిని చూసి మనకి ఉపదేశం చేస్తున్నారు ఆళ్వార్లు. మహనీయులందరూ కూడా తాము ఉజ్జీవిస్తే సరిపోదు, తమతో పాటు ఊరుం నాడుం ఉలగం తన్నైపోలా అంటారు ఆళ్వార్లు తిరువాయిముజులో. తాము ఏదైతే లాభాన్ని పొందుతున్నారో తమ చుట్టూ ఉన్నటువంటి వారు అదే లాభాన్ని పొందాలి, తాము ఉంటున్నటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి వారందరూ అదే లాభాన్ని పొందాలి, ఆ ఊరిలో ఉన్నటువంటి వారందరూ కూడా అదే లాభాన్ని పొందాలి, లోకమంతా కూడా అదే లాభాన్ని పొందాలి. పరమాత్మని చేరుకోవడానికి, పరమాత్మ యొక్క అనుభవాన్ని అనుభవించడానికి యోగ్యత లేకపోతే అయ్యో కోల్పోతున్నారు అంటే ఒక అర్థం ఉంది. మనకి పరమాత్మని చేరుకోవడానికి యోగ్యత లేదు, పరమాత్మని అనుభవించడానికి యోగ్యత లేదు అనేటటువంటి విషయం అయితే, అనేటటువంటి విధంగా ఉంటే గనక అప్పుడు తప్పకుండా మనం ఆ లాభాన్ని కోల్పోయినా ఎవరికీ అంత బెంగ ఉండదు. కానీ పరమాత్మని పొందడానికి అందరికీ కూడా యోగ్యత ఉంది. పరమాత్మ అంటే పురుషోత్తముడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి పొందేటటువంటి యోగ్యత అందరికీ ఉంది. ఆ అనుభవం, పరమాత్మ యొక్క దివ్య గుణానుభవం, పరమాత్మ ప్రసాదించేటటువంటి మహదానందాన్ని అనుభవించేటటువంటి యోగ్యత, ఆనందాన్ని అనుభవించేటటువంటి యోగ్యత అందరికీ, అధికారము యోగ్యత అందరికీ ఉన్నప్పుడు అయ్యో వీరు యోగ్యత ఉండి అధికారం ఉండి ఆ పొందేటటువంటి ఫలం సులభంగా కష్టమేమీ లేకుండా ప్రయత్నం చేసి అధికమైనటువంటి ప్రయత్నం చేయాలి. ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా సుకుమారులు కాబట్టి ఆ ప్రయత్నాన్ని చేయలేరు, కాబట్టి పోనీలే అనుకోవడానికి కూడా లేదు. పరమాత్మ అత్యంత సులభంగా దొరికేటటువంటి వాడు, అత్యంత సులభంగా ఆశ్రయించగలిగేటటువంటి వాడు, ఆశ్రయించగలిగేటటువంటి స్వభావం, ఆయనని ఆశ్రయించడం అత్యంత సులభంగా ఆశ్రయించవచ్చు. అలాంటప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా పరమాత్మను విడిచిపెట్టి ఇతర దేవతల్ని ఆశ్రయించి అయ్యో మళ్ళీ సంసారంలో పడి ఇతర విషయాల పట్ల వ్యామోహాన్ని పొంది ఇక్కడే జీవిస్తున్నారే అని ఆళ్వార్లు పరితాపం చెందేటటువంటి పాసురం ఈ పాసురం. ఆళ్వార్లు ఎప్పుడు ఏ ప్రబంధాన్ని అనుగ్రహించినా అందులో ముఖ్యంగా 3 ఉంటాయి, కొన్ని విషయాలు ఉంటాయి. ఒకటి మన స్వరూపాన్ని తెలియచేస్తారు, పరమాత్మ స్వరూపాన్ని తెలియచేస్తారు, ఉపాయ స్వరూపాన్ని తెలియచేస్తారు, ఉపేయ స్వరూపాన్ని తెలియచేస్తారు, విరోధి స్వరూపాలను తెలియచేస్తారు. అది ఒక భాగం. రెండవది పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని అనుభవిస్తారు, పరమాత్మ యొక్క కళ్యాణ గుణములను అనుభవిస్తారు, ఆ అనుభవాన్ని మనందరికీ కూడా పంచుతారు. ఇదొక భాగం. పరమాత్మ ఏం చేసి ఉన్నటువంటి దివ్యదేశాల యొక్క వైభవము, భాగవతోత్తముల యొక్క వైభవము అవన్నీ కూడా తెలియచేస్తారు. అక్కడతో ఊరుకోరు. ఊరుకోకుండా ఇంకొక మెట్టు ఏమిటి అంటే
మేము ఏదైతే లాభాన్ని పొందుతున్నామో, పెరుమాళ్ళ వల్ల ఏదైతే లాభాన్ని పొందుతున్నామో అది ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా పొందాలి అని ఉపదేశం కూడా చేస్తారు. లోకోజ్జీవనం కోసం ఉపదేశాలు కూడా చేస్తూ ఉంటారు ఆళ్వార్లందరూ కూడా. ఏ ప్రబంధం తీసుకున్నా ఇవన్నీ కూడా ఆ ప్రబంధంలో మనకి కనిపిస్తూ ఉంటాయి. వారు అనుభవించడము, ఆ అనుభవాన్ని మనకి పంచడము, జ్ఞానాన్ని ప్రసాదించడం, అంటే యాథాత్మ జ్ఞానాన్ని ప్రసాదించడము, అర్థపంచక జ్ఞానాన్ని ప్రసాదించడము, అనుభవించడము, ఉపదేశించడము అనేటటువంటి విషయాలన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. అలా ఈ పాసురంలో ఆళ్వార్లు ఈ లోకంలో ఉన్నటువంటి సంసారులు పొందేటటువంటి అనర్థాన్ని తలుచుకొని ఓ అయ్యో 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 అని ఆక్రందిస్తున్నారు ఆళ్వార్లు. మనం పడేటటువంటి దుఃఖం మనకది దుఃఖంగా లేదు, మనకది సుఖంగానే ఉంది. అయినప్పటికీ కూడా అయ్యో వీరు అనర్థపడిపోతున్నారే, వాళ్ళకి తెలియడం లేదు, మనకి తెలియడం లేదు అనర్థపడిపోతున్నామని. కానీ ఆళ్వార్లకు అది స్పష్టంగా తెలుస్తోంది. వీరు ఇతర దేవతల్ని ఆశ్రయించి పరమాత్మని, పురుషోత్తముడైనటువంటి శ్రీమన్నారాయణుని ఆశ్రయించకుండా ఇతర దేవతల్ని ఆశ్రయించి అల్పమైనటువంటి పురుషార్థాలను పొంది మళ్ళీ సంసారం అనేటటువంటి వలయంలోనే చిక్కుకొని అలమటిస్తున్నారు. అయ్యో 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 అని మనస్థితిని చూసి జాలిపడి వారి మనసు కరిగిపోయి ఆ దుఃఖంతో ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి, ఉపదేశాత్మకంగా అనుగ్రహించినటువంటి గొప్ప పాసురం. ఎవరికి ఉంటుందండి తల్లి? ఏమి సంబంధం ఉందని? ఆళ్వార్లకి మనకి ఏమీ సంబంధం లేదు. కానీ వారొక్కరే ఆనందంగా ఉంటే సరిపోదు, వారొక్కరే ఉజ్జీవింపబడితే సరిపోదు. సర్వేశ్వరుడి అందరికీ సమానమైనటువంటి వాడే, అందరికీ అధికారం ఉంది పెరుమాళ్ళని ఆశ్రయించడానికి. అందరూ కూడా బాగుండాలి అనేటటువంటి ఉద్దేశం, అందరూ ఉజ్జీవింపబడాలి, అందరికీ పెరుమాళ్ళ కటాక్షం కలగాలి. అజ్ఞానంతో ఇతరులు అందరూ కూడా వారి జీవితాన్ని నాశనం వారి ఆత్మని ఉజ్జీవింపచేసుకోలేకపోతున్నారు. జ్ఞానాన్ని ప్రసాదిస్తే వారు కూడా తెలుసుకొని ఆత్మోజ్జీవనం కోసం పాటుపడతారు. ఆత్మోజ్జీవనం అంటే పురుషోత్తముడైనటువంటి శ్రీయపతిని, లక్ష్మీనాథుణ్ణి ఆశ్రయించి ఆయన కృప కోసం వేచి ఉండి ఆయన కృపా కటాక్షాలు పొంది ఉజ్జీవింపబడటమే ఆత్మోజ్జీవనము. ఆ పరమపదం చేరి పరమాత్మకు నిత్య కైంకర్యం చేయడమే ఆత్మోజ్జీవనము అనేటటువంటి విషయాన్ని ఈ పాసురంలో తెలియజేస్తున్నారు. దాని అవతారికను సేవించి పాసురాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఆరాంబాట్టు ఓ ఉలఘు ఇత్యాది ಇವತ್ತಿನುಡೆಯ ಸತ್ತಯೇ ಸಾರ್ಥಕಮಾಗ ಉಪಾದಾನಂ ಪಣ್ಣಿ సృష్టిస్తానంతరం పరమాత్మ మనకు ఉన్నటువంటి ఉనికి సార్థకం అవ్వడం కోసం ఈ లోకాలన్నింటినీ కూడా సృజించాడు. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి వారందరినీ కూడా పరమాత్మ సృష్టించాడు అనేటటువంటి విషయాన్ని తెలియచేస్తున్నారు. అప్పటి వరకు ఒక మూల పడి ఉన్నటువంటి మనందరినీ కూడా అలా ఏ ఉనికి లేకుండా పరమాత్మ లోపలే పడి ఉన్నటువంటి మనందరికీ ఒక సార్థకతను కలగజేయడం కోసం, ఉనికిని కలగజేయడం కోసం, సత్తయే సార్థకమాగా ఆత్మలన్నీ ఉన్నందుకు అవి సార్థకం అవ్వడం కోసం ఉపాదానం పడిని సృష్టిస్తూ మనందరికీ కూడా తగినటువంటి శరీరాలన్నిటినీ కూడా ప్రసాదించి మళ్ళీ వీరందరూ కూడా నా దగ్గరికి వచ్చేటటువంటి ప్రయత్నం చేయడానికి అనువుగా ఉండేటటువంటి ఆ శరీరాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించి స్వామి అనుగ్రహిస్తున్నాడు. సృష్టిస్తానంతరం సృష్టించిన తర్వాత ఇనిమే అవై పట్టదు పడుగిరన ఎన్రిరారాదే సీర్యదే పెరియదు నలిందు మహాబలి పోల్వార్ పరుందిరాంజినార్ పోలే అపహరిక. సృష్టించిన తర్వాత వారు ఏ పాటలు పడితే నాకేమిటి అని అనుకోకుండా, వారు ఎలాంటి కష్టాలు అనుభవిస్తే నాకేమిటి అని ఊరుకోకుండా, ఎలా పోతే ఏమిటి నాకేమిటి అని అనుకోకుండా పరమాత్మ సృష్టిస్తాడు. సృష్టించిన తర్వాత మనం ఉజ్జీవింపబడడానికి, అంటే మనకి కలిగేటటువంటి కష్టములను కూడా ఆయనే తీరుస్తూ ఉంటాడు. సృష్టించి వదిలేయకుండా మనకి వచ్చేటటువంటి ఆపదలను తొలగిస్తాడు, మనకి ఇవ్వవలసినటువంటి సుఖాలను కూడా ఆయనే ఇస్తాడు. అలా ఇనిమే అవై పట్టదు పరుగిరను ఎన్రాదే, వారు అనుభవించవలసినటువంటిది వారు అనుభవిస్తారు, వారికి వచ్చేటటువంటి కష్టములన్నీ వారే తీర్చుకుంటారు అని విడిచిపెట్టుకో ఎన్రు ఇరాదే. అలా ఉండకుండా సీరియత్తై పెరియదు నలిందు మహాబలి పోల్వార్
బలము కలిగినటువంటి మహాబలి వంటి వారు బలము లేనటువంటి ఇంద్రుని వంటి వారిని బాధ పెడుతూ ఉంటే పరమాత్మ సహించకుండా పరుందిరుందారంజినార్ పోలే అపహరిక్క, బలం లేనటువంటి వాడి దగ్గర నుండి బలవంతుడు అతని సొత్తును అపహరిస్తే పరమాత్మ చూసి ఊరుకోలేకుండా, ఎలా పరమాత్మ తక్కువ వాడైనట్టు బలిచక్రవర్తి తనకన్నా బలములో తక్కువ వాడైనటువంటి ఇంద్రుడి దగ్గర నుండి ఆ రాజ్యాన్నంతటినీ కూడా లాగేసుకుంటే స్వర్గలోక అధికారం, త్రిలోక సామ్రాజ్యాధికారాన్ని బలము కలిగినటువంటి మహాబలి లాక్కుంటే తన రాజ్యాన్ని అపహరించినటువంటి సందర్భంలో శ్రీయపతియాన తన్నై పారాదే తన్నై అజిత్తు రక్షిత శయలే అనుసంధిత్తు, శ్రీయపతి అయి ఉండి కూడా తన పరత్వాన్ని తన సర్వాధిక్యాన్ని కూడా చూసుకోకుండా తన్నై అజిత్తు తనని తాను తక్కువగా చేసుకొని రక్షిత శయలే ఇంద్రుణ్ణి రక్షించినటువంటి శయల్ ఆ అవతార విశేషాలన్నిటినీ కూడా అనుసంధించారు ఆళ్వారు. అనుసంధానం చేస్తూ చేతనరాయ్ ఇరుప్పార్కు, చైతన్యం కలిగినటువంటి మనందరికీ కూడా, అంటే సంసారంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఆ విశేషాలన్నిటినీ కూడా అనుగ్రహిస్తూ ఇవనక్కు మంగళాశాసనం పణ్ణి వర్తిక్కిరవిరే పడుపదు ఎన్రార్కి, ఈ లోకంలో ఉన్నటువంటి వారందరికీ కూడా చెప్తున్నారు, ఓ చైతన్యం కలిగినటువంటి వారందరిలారా, పరమాత్మ యొక్క స్వభావం ఇది. తక్కువ ఎవరైనా ఆపదలలో ఉండి రక్షించమని ప్రార్థిస్తే ఆయన మనల్ని రక్షించడం కోసం ఎలాంటి స్థితికైనా వెళతాడు, ఎలా అయినా మనల్ని రక్షించి తీరుతాడు, రక్షించి మనకి సుఖాన్ని కలగచేస్తాడు అనేటటువంటి విషయాన్నంతటినీ కూడా చైతన్యం కలిగినటువంటి మనందరికీ కూడా ఆళ్వార్లు ఉపదేశం చేసి ఇవనక్కు మంగళాశాసనం పణ్ణి వర్తిక్కవిరే చెయ్యపడవదు, మనం ఎలా మన కాలాన్ని గడుపుకోవాలి, మనం ఎలా ఉజ్జీవించాలి, జీవితాన్ని ఉజ్జీవింపచేసుకోవాలి అంటే ఇవనొక్కు మంగళాశాసనం పణ్ణి. అలా ఇంద్రుడి కోసం ఆనాడు వామనావతారం స్వీకరించి తన పరత్వాన్ని తన గొప్పతనాన్ని కూడా చూసుకోకుండా తాను తక్కువ వాడై ఇంద్రుడికి కలిగినటువంటి కష్టాన్ని తీర్చి రక్షించినటువంటి ఆ త్రివిక్రముడు ఎవరైతే ఉన్నారో, ఆ పురుషోత్తముడు శ్రీమన్నారాయణుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి మంగళాశాసనం చేసి మన జీవితాన్ని సార్థకతం చేసుకోవాలి అని చెప్పారు. క్రిందటి పాసురంలో మనందరికీ కూడా ఉపదేశం చేశారు, చైతన్యం కలిగినటువంటి చేతనులందరికీ కూడా ఉపదేశం చేశారు. ఇవర్గల్ తాంగల్ చేతనరాన పింపు ఇదిలే ఒరుపడాద ఒరువర్గలో ఎన్రు లౌకికరై పార్తార్, చైతన్యం కలిగినటువంటి వారు కదా, జ్ఞానం కలిగినటువంటి వారు కదా వీరందరూ, ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా మేము చెప్పినటువంటి విధంగా పెరుమాళ్ళకి మంగళాశాసనం చేయడానికి ముందుకు వస్తారా అని పాపం ఆళ్వార్లు చూస్తున్నారట. లౌకికరై పార్తార్, లోకంలో ఉన్నటువంటి ఆ లోకంలో ఉన్నటువంటి వారందరినీ కూడా చూస్తున్నారట. ఇవర్గల్ తంగల్ చేతరాన పింపు ఇదిలే ఒరుపాడు ఒరువర్కలో, ఒక్కరైనా వచ్చి ముందుకొచ్చి మంగళాశాసనం చేస్తారా పెరుమాళకి అని లోకంలో ఉన్నటువంటి వారందరికేసి ఎదురు చూస్తున్నారట ఆళ్వార్లు. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ సంసారులు ఎలా ఉన్నారు అంటే అవర్గల్ వరుందిరు కై విడవదు ఇవన్ ఒరువరనైమేయాయ్. భగవంతుడి స్వభావం ఎలాంటిది అంటే చెయ్యి విడవకుండా రక్షించేటటువంటి భగవంతుడిని తప్ప భగవంతుడు ఎలా ఉంటాడు అంటే మన చెయ్యి ఎప్పుడూ కూడా పట్టుకొని ఆయన మనల్ని రక్షించాలి అని ప్రయత్నిస్తూ ఉంటాడు సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడు. ఆయన చెయ్యి మనం ఎలా ఉంటాము అంటే ఆయన చెయ్యి తప్ప మిగిలిన అన్నిటినీ కూడా పట్టుకునేటటువంటి విధంగా ఉంటాం. అదే చెప్తున్నారు ఇక్కడ. అవర్గల్ వరుందిరు కై విడువదు ఇవన్ ఒరువనయ్யும் மேயாய் விரும்பிக்கைக்கும் இவனை ஒழிந்து வைகாக
அமைந்து நான் என்றும் என்னது என்றும் பகவத் వ్యతిరిక్తరై రక్షకరాగ తేడియం పొరుగిర పడియే కండు ఇది ఇరుంద పడియన్ అని అనుకుంటున్నారట ఆళ్వార్లు. అయ్యో, ఈ సంసారులందరూ కూడా సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడేమో ఈ సంసారులందరినీ కూడా ఉజ్జీవింప చెయ్యాలి అని ఆయన ఈ లోకానికి అవతరిస్తూ ఎన్నో విధాలుగా ఉపకారాలు చేస్తూ ఆ జీవుల యొక్క చెయ్యి విడిచిపెట్టకుండా ఉంటాడు ఆ సర్వేశ్వరుడు. కానీ ఈ సంసారంలో ఉన్నటువంటి లౌకికులేమో, ఈ లోకంలో ఉన్నటువంటి వారందరేమో ఆయన చెయ్యి మాత్రమే విడిచిపెట్టి ఆయనేమో మనని పొందడానికి అనేక విధములుగా ప్రయత్నిస్తూ ఉంటే మనమేమో ఆయన వైపు కూడా చూడకుండా ఆయన ఒక్కడిని విడిచిపెట్టి మిగిలిన అన్నింటిలో కూడా ఆదరం కలిగి ఉండేటటువంటి వారం ఉన్నాము మనం అందరం కూడా. భగవంతుడు అంటే అటువైపే చూడకుండా మిగిలినటువంటి విషయాల వైపు అన్నిటి వైపు కూడా మనం మనసుని ప్రవర్తింపచేస్తాం తప్ప భగవంతుడన్నా సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడన్నా మన మనసులోకి కూడా ఆ భావన వెళ్ళనివ్వకుండా ఆయన ఒక్కడనే విడిచిపెట్టి మిగిలిన అన్నిటిలో కూడా మనసు ఉంచేటటువంటి స్వభావం కలిగినటువంటి వారం మనమందరము. అలా ఆయన ఒక్కడనే విడిచిపెట్టేసి నానెన్రుం ఎన్నదెన్రుం భగవద్ వ్యతిరిక్తరై రక్షకరాగ తేడియం పొరుగిరబడియే కండు ఇది ఇరుందపడియన్. అయ్యో, నానెన్రు నేను, ఎన్నదు నాది అనేటటువంటి భావనతోటి భగవద్ వ్యతిరిక్తరై భగవంతుడి కాకుండా భగవన్ శబ్దంతో చెప్పబడేటటువంటి సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడు కాకుండా మిగిలినటువంటి వారిని రక్షకరాగా మిగిలినటువంటి వారందరినీ కూడా నాకు రక్షకులు అని భావిస్తూ ప్రవర్తించేటటువంటి వీరినందరినీ చూసి అయ్యో వీరు ఇలా అయిపోవడానికి కారణం ఏమిటి అని బాధపడుతున్నారు ఆళ్వార్లు. ఇలా అహంకార మమకారానికి వశులై భగవంతుని తప్ప మిగిలిన వారందరినీ కూడా రక్షకులుగా అన్వేషించిపోయేటటువంటి వారు. జీవితాంతం మనం ఎలా ఉంటాము అంటే ఎవరు నన్ను రక్షిస్తారో, కష్టం కలిగితే ఎవరు నన్ను రక్షిస్తారో అని తేడియం పొరుగిరబడియే. ఎదురుగుండా సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడేమో మన చేతిని విడవకుండా ఆయన పాపం రక్షిస్తూ వస్తున్నప్పటికీ కూడా ఆ చెయ్యిని పట్టుకున్నటువంటి వాడిని కాకుండా ఎదురుగుండా ఇంకెవరి కోసమో వెతుకుతూ ఉంటాం. జీవితాంతం కూడా ఎవరి కోసమో వెతుకుతూ ఉంటాం. ఎవరు రక్షిస్తారు నన్ను? నా తల్లి రక్షిస్తుందా? తండ్రి రక్షిస్తాడా? నా చుట్టూతో ఉన్నటువంటి బంధువులు రక్షిస్తారా? లేకపోతే నేను లోకంలో విశ్వసించేటటువంటి దేవతలు ఇంద్రుడు రక్షిస్తాడా? లేకపోతే రుద్రుడు రక్షిస్తాడా? చతుర్ముఖ బ్రహ్మ రక్షిస్తాడా అని జీవితాంతము చెయ్యి పట్టుకొని రక్షిస్తున్నటువంటి వాడిని చూడకుండా, గ్రహించకుండా మిగిలినటువంటి వారి కోసమే మన జీవితాంతం అంతా కూడా ఎదురు చూస్తూ ఉంటాం, వారి కోసమే వెతుకుతూ ఉంటాం. అలా వెతుకుతూ మధ్యలో కనిపించినటువంటి వారందరూ కూడా నాకు రక్షకులే అని భావిస్తూ ఉంటాము అంటున్నారు. ఏకస్మిన్యపతిక్రాంతే ముహూర్తే ధ్యానవర్జితే దస్యుభి ముషితేనేవ యుక్తమాక్రందితుం భృశం. భగవద్ధ్యానం లేకుండా ఒక ముహూర్తకాలం గడిచినా దొంగల చేత దోచబడినటువంటి వారు ఎలా అయితే ఎక్కువగా దుఃఖపడుతూ ఉంటారో అలా మనం కూడా భగవంతుని విషయంలో ఒక్క క్షణం ఆయనని ఆలోచించడం మర్చిపోయినా, ఒక ముహూర్తకాలం ఒక క్షణం కూడా భగవద్గుణానుభవంతో గడపకపోతే మన సంపదంతా కూడా ఎవరో దోచేస్తే మనం ఎంత దుఃఖపడతామో అలా దుఃఖపడవలసినటువంటి వారం మనం అందరం కూడా. జీవుని యొక్క స్వరూపం ఎలాంటిది అంటే భగవద్ధ్యానం, నిత్యము భగవద్ధ్యానాన్ని చేస్తూ ఉండాలి. ఆ భగవద్ధ్యానం ఏమాత్రం మన నుండి దూరమైనా మన సర్వస్వము ఎవరో దోచుకొని వెళ్ళిపోతే మనం ఎంత దుఃఖాన్ని అనుభవిస్తామో అలా ఒక్క క్షణం భగవద్ధ్యానం మనకి విచ్ఛేదం కలిగితే, ఆ భగవద్ధ్యానం మన నుండి దూరం అయిపోతే అంత దుఃఖపడవలసినటువంటి వారం మనమందరం కూడా. అలా
భగవద్ధ్యానత్తుకు విచ్ఛేదం పెరిందాల్ అదుక్కు పరిహారమాగ తిరునామ సంకీర్తనం పండుగై. నిజానికి ఎలా ఉండాలి మనం అందరం అంటే అలా భగవద్ధ్యానం చేస్తూ ఉండాలి. మనసుతోటి నిత్యము కూడా పెరుమాళ్ళని ప్రత్యక్ష సమానాకారంగా చూస్తూ ఆయన గుణాలను మనసులో నిత్యము అనుభవిస్తూ ఆయన కళ్యాణ దివ్యమంగళ విగ్రహాన్ని సేవిస్తూ ఆయన కళ్యాణ గుణములన్నింటినీ కూడా మనసులో నిత్యము తలుస్తూ ఆ ధ్యానంతోనే గడపవలసినటువంటి వారం. అలా దానికి ఏమైనా విచ్ఛేదం కలిగితే అయ్యో భగవద్ ధ్యానానికి విచ్ఛేదం కలిగింది, దాన్ని పరిహరించుకోవడం కోసం దానికి బదులుగా తిరునామ సంకీర్తనం అంటే మన జీవితాంతం ఎలా ఉండాలి అంటే ఏదర్ తిరునామ సంకీర్తనంతో మనం నిత్యము కాలాన్ని గడుపుకోవాలి. తిరునామ సంకీర్తనం చేయనటువంటి సందర్భంలో భగవద్ధ్యానాన్ని చేస్తూ ఉండాలి. లేకపోతే మరో విధంగా నిత్యము భగవద్ధ్యానాన్ని చేస్తూ ఉండాలి. భగవద్ధ్యానం విచ్ఛేదం కలిగితే ఆ భగవద్ధ్యానానికి విచ్ఛేదం కలిపితే లోపల మనసులో నిత్యము పెరుమాళ్ళని సేవిస్తూ ఉండాలి. ఒక్కసారి ఆ పెరుమాళ్ళ యొక్క దివ్యమంగళ విగ్రహం మన మనసులో మాయమైపోతే పట్టరాని దుఃఖం కలిగేసి వెంటనే కేశవ మాధవ ఎక్కడున్నావయ్యా అని నోటిలోంచి ఆ నామాలు ఎలా అయితే ఆళ్వార్లకి పెరుమాళ్ళు ఆ ప్రత్యక్ష సమానాకారంగా సేవిస్తున్నారా అన్నట్టుగా అనుభవాన్ని కలగజేసేవాడు. ఆ ఆళ్వార్ల దగ్గరికి వచ్చేవారు, పెరుమాళ్ళు ఎదురుగుండా కనిపిస్తున్నారు, ఆ దివ్యమంగళ విగ్రహాన్ని సేవిస్తున్నారు. ఆళ్వార్లు చక్కగా పెరుమాళ్ళు ధరించినటువంటి విలక్షణమైనటువంటి ఆభరణాలు సేవిస్తున్నారు, తుజాయమాలను సేవిస్తున్నారు, మెడలో ఉన్నటువంటి వైజయంతి మాలను సేవిస్తున్నారు, మెడలో ఉన్నటువంటి పుష్పమాలను సేవిస్తున్నారు, వక్షస్థలంలో పిరాటిని సేవిస్తున్నారు. ఆళ్వార్లని ఆలింగనం చేసుకుంటున్నాడు సర్వేశ్వరుడు. మరుక్షణం పరమాత్మ అదృశ్యమైపోయాడు. వెంటనే ఆళ్వార్లు ఆ ఆనందానికి విచ్ఛేదం కలిగేసరికి కంగలం పగలం అని కంటి నుండి ధారలుగా శ్రీరంగనాథ రంగనాథ రంగనాథ మాధవ మాధవ ఎక్కడున్నావయ్యా, ఎప్పుడు మళ్ళీ కనిపిస్తావయ్యా అని నిత్యము కూడా తిరునామ సంకీర్తన చేస్తూనే పరమాత్మని గురించి వెతుకుతూ మళ్ళీ నాకు నీ ప్రత్యక్ష సమానాకార దర్శనాన్ని ప్రసాదించు స్వామి అని నిత్యము కూడా ధ్యానం అని తిరునామ సంకీర్తన చేస్తూనే ఆక్రందిస్తూనే ఉండేవారు ఆళ్వార్లు. అలా మనమందరం కూడా నిత్యము మనసులో పెరుమాళ్ళని భగవద్ధ్యానం చేస్తూ పరమాత్మని ప్రత్యక్ష సమానాకారంగా సేవిస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఆ భగవద్ధ్యానానికి ఒక విచ్ఛేదం కలిగిందో దుఃఖం పట్టలేక బయటకి ఆయన నామ సంకీర్తన చేస్తూ స్వామి రక్షించు, స్వామి మళ్ళీ నీ కటాక్షాన్ని నాకు ప్రసాదించు, నీ దివ్యమంగళ విగ్రహాన్ని ఆ సాక్షాత్కారాన్ని మళ్ళీ నాకు కటాక్షించు అని ఆయన నామ సంకీర్తనం చేస్తూ ఉండవలసినటువంటి వారం మనమందరం కూడా. ఆళ్వార్లు ఎలా అయితే అలా ఉన్నారో మనమందరం కూడా అలా ఉండవలసినటువంటి వారమే. కానీ సీరియధనం అపహృతమానా ఎల్లారం మరియ కూప్పిడమా పోలే హీష్ పిరంద విచ్చే దిక్కు కూప్పిడ కడవదిరే. అదే అందంగా చెప్తున్నారు ఇక్కడ పెరియవాచ్యాన్ని పిల్లే. సీరియధనం అపహృతమానాల్ మన ఇంట్లో ఉన్నటువంటి ధనమంతా కూడా ఎవరైనా అపహరించినటువంటి సందర్భంలో ఎల్లారం అరియ కూప్పిడమా పోలే అందరికీ తెలిసేటట్టుగా దొంగ 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 అని ఎలా అయితే మనం నలుగురికి వినపడేటట్టుగా ఎలా అయితే అరుస్తామో కీష్ పిరంద విచ్చేదిత్తుకు కూప్పిడ కడవదిరే ఆ పరమాత్మ యొక్క దివ్యమంగళ ప్రత్యక్ష సమానాకారంగా చూసేటటువంటి దర్శనానికి విచ్ఛేదం కలిగినప్పుడు ఆటోమేటిక్గా మన మనసు నుండి దుఃఖం పైకి వచ్చేసి అది నోటి నుండి మాధవ మాధవ మధుసూదన వామన త్రివిక్రమ అని ఆయన నామాలే అందరికీ వినిపించేటట్టుగా మనం మాట్లాడుతూ ఉంటాం. నామ అనుసంధానం తిరునామ సంకీర్తనం చేస్తూ అయ్యో పరమాత్మ సాక్షాత్కారం కోల్పోతున్నానే స్వామి నన్ను కటాక్షించు అని భావిస్తూ ఉంటారు. ఆళ్వార్ల యొక్క స్థితి అంతా కూడా తిరువాయిముషిలో అదే మనకి కనిపిస్తుంది. పెరుమాళ్ళు వస్తారు, ఆళ్వార్ల యొక్క ఆర్తి ఎప్పుడైతే మిక్కుటమైపోతుంది ఎక్కువ అయిపోతూ ఇంకా ఆళ్వార్లు ధరించి ఉండలేరేమో అనేటటువంటి స్థితి వరకు ఆళ్వార్ల ఆర్తి
వెళ్ళిపోయిన తర్వాత సర్వేశ్వరుడు మళ్ళీ వారిని ఉపశమనం చేయడం, వారిని రక్షించడం కోసం ఆ పరమాత్మ తన దివ్యమంగళ సాక్షాత్కారాన్ని ప్రసాదిస్తాడు. ఆ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు ఆళ్వార్లు. మళ్ళీ ఆ పరమాత్మ మళ్ళీ ఆనందం ఎక్కువైపోతే ఉన్మత్తావస్థ కలుగుతుందేమో అని పరమాత్మ మళ్ళీ ఆళ్వార్లకి కనపడకుండా మళ్ళీ అదృశ్యమైపోవడం. అయ్యో ఆనందాన్ని కోల్పోయానే సర్వేశ్వరా, నిన్ను కోల్పోయానే అని మళ్ళీ ఆ ఆళ్వార్లు పరమాత్మ గురించి ఆక్రందించడం ఇదే కనిపిస్తూ ఉంటుంది తిరువాయిమొഴി ఆళ్వార్ల యొక్క స్వభావం. మనమందరం కూడా అలాంటి స్వభావం కలిగినటువంటి వారమే, అలా ఉండవలసినటువంటి వారం. కానీ ప్రకృతి యొక్క సంబంధంతో ఈ సంసారంలో పడి ఆ అనుభవాన్ని కోల్పోతున్నాము అంటున్నాం. అలా పరమాత్మ యొక్క ప్రత్యక్ష సాక్షాత్కారం కోల్పోయినటువంటి సందర్భంలో గొప్ప ధనాన్ని కోల్పోతే ఎలా అయితే ఆ గృహస్థులు అందరికీ తెలిసేటట్టుగా దొంగ పట్టుకువెళ్ళిపోతున్నాడు అని ఎలా అయితే అందరికీ తెలిసేటట్టుగా అరుస్తారో, మనం కూడా భగవంతుని యొక్క ధ్యానం విచ్ఛేదం కలిగితే మాధవ, ముకుంద, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర అని ఆయన నామాలు సంకీర్తనం చేస్తూ ఉండవలసి, కూప్పిడగిరదు స్వామి 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 అని ఆయన గురించి ఆక్రందిస్తూ ఉండవలసినటువంటి వారం. అప్పడి తంగళ్ అజవుక్కు తంగళిజవుక్కు కూప్పిడ వేండీరుక్క, అలా మనం కోల్పోయినటువంటి ఆ ధనాన్ని పరమాత్మ యొక్క ధ్యానము, పరమాత్మ యొక్క భావన, పరమాత్మ పట్ల ఉన్నటువంటి భావన పరంపరకే భక్తి అని, ఆ భక్తిని కోల్పోతే ఆ అలభ్య లాభాన్ని కోల్పోతే ఆక్రందించవలసినటువంటి వారం ఉండవలసినటువంటి వారం అయితే అవర్గల్ అదుతాన్ మర్యాదే ఇరుక్క, ఈ సంసారంలో ఉన్నటువంటి వారందరూ కూడా అది మరిచిపోయి ఉన్నటువంటి సందర్భంలో వారు పరమాత్మని మర్చిపోయారు, పరమాత్మకి మనకు ఉన్నటువంటి సంబంధాన్ని మర్చిపోయారు. ఇంత గొప్ప స్థితి, ఆనందాన్ని పరమాత్మని మనసులో ధ్యానించడము అంటే అలా ధ్యానిస్తూ ఉంటే కలిగేటటువంటి ఆనందం ఏదైతే ఉందో ఆ ఆనందాన్ని మర్చిపోయారు. అది కోల్పోతే ఒక్క క్షణం కూడా విడిచి ఉండలేక మళ్ళీ పరమాత్మ యొక్క తిరునామ సంకీర్తనం చేసేటటువంటి సౌభాగ్యాన్ని, ఆ లాభాన్ని కోల్పోయి మర్యాదే ఇరుక్క, అది మర్చిపోయి ఉండేటటువంటి స్థితిలో ఈ లోకంలో ఉన్నటువంటి వారు ఉంటే అవర్గళ్ళిజువు పొరుక్క మాటామే తాముం ఓ என்று కూప్పిడిగిరార్. ఆ సంసారులందరూ కోల్పోయినటువంటి ఆ బాధని, ఆ విషయాన్ని తలుచుకొని ఆళ్వార్లు తాము దుఃఖపడి ఓ అని ఆక్రందిస్తున్నారు ఈ పాసురంలో. అద్భుతం. అసలు ఆ పాసురం మొదలై ఓ అయ్యో 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 అని మొదలవుతోంది పాసురం మొదలే మనం ఉన్నటువంటి స్థితిని చూసి ఆళ్వార్లకి దుఃఖం కలిగి పరమాత్మ విషయంలో పరమాత్మని విశ్లేషిస్తే ఆళ్వార్లు ఎంతైతే దుఃఖపడిపోతూ ఉంటారు. నిజంగా తిరువాయిమొഴിలో నాయక అవస్థలో ఆళ్వార్లు ఉన్నటువంటి స్థితిలో చూడాలి. స్వామి, కన్నీరు మున్నీరుగా మా అమ్మాయి నీ గురించి అలమటిస్తోందయ్యా, కంటి నుండి ధారలుగా కారుస్తోంది, ఆవిడ శరీరం దానలేకపోతోంది, కాళ్ళు శిథిలం వణికిపోతున్నాయి, మనసు శిథిలమైపోతోంది, అలా నేల మీద పడి రంగా శ్రీరంగా 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 అని ఆక్రందిస్తూనే ఉంది మా అమ్మాయి అని తాయిమార్ అవస్థలో ఆళ్వార్లు తెలియచేస్తారు పెరుమాళ్ళకి. మా అమ్మాయి నిన్ను విడిచి ఉండలేక ఇలా కన్నీరు మున్నీరుగా కన్నీరు కారుస్తూ మనసంతా కూడా నిన్నే ఉంచుకొని నీ గురించి ఇలా ఆక్రందిస్తూ ఉంటే రక్షించవా అన్నట్టుగా చెప్తారు తల్లి అవస్థలో ఉన్నటువంటి ఆళ్వార్లు పెరుమాళ్ళ విషయంలో ఎంతైతే ఆ దర్శనం, ఆ ధ్యానానికి భంగం విచ్ఛేదించినప్పుడు ఎలా అయితే దుఃఖంతో ఎలా అయితే అశ్రువులు విడిచారో ఇప్పుడు సంసారుల విషయంలో కూడా అదే విధంగా ఆక్రందిస్తున్నారు. అయ్యో, ఈ సంసారులందరికీ కూడా ఉజ్జీవించడానికి యోగ్యత ఉంది, అధికారం ఉంది, పొందేటటువంటి ఫలం ఏదైనా చిన్నదా అంటే ఉత్కృష్టమైనటువంటి పరమపదాన్ని పరమాత్మ యొక్క కైంకర్యాన్ని ఫలంగా పొందేటటువంటి యోగ్యత ఉంది. ఆ ఫలం పొందడానికి ఏమన్నా కష్టపడాలా అంటే అతి సులభంగా లభించేటటువంటి పురుషార్థం అది. అలా ఉండి కూడా ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా అనర్థపడిపోతున్నారే. సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడు పరదైవం అనేటటువంటి విషయం, పరాత్పరుడు, ఆయనే అందరికీ రక్షకుడు అనేటటువంటి విషయాన్ని ఆయనే
పూజించదగినటువంటి వాడు అనేటటువంటి విషయాన్ని విడిచిపెట్టి ఆయనని ఆశ్రయించకుండా ఇతర దేవతలందరినీ ఆశ్రయిస్తూ క్షుద్రమైనటువంటి తమ కోరికలను తీర్చుకొని ఈ లౌకికమైనటువంటి విషయాల పట్లే లౌకికమైనటువంటి విషయాల పట్ల ప్రాకులాడుతున్నారే అయ్యో 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 అని ఈ పాసురంలో ఆళ్వార్లు మనని చూసి పరమాత్మ విచ్ఛేదం కలిగితే ఎలా అయితే ఆళ్వార్లు దుఃఖిస్తారో లోకంలో ఉన్నటువంటి వారి స్థితిని చూసి ఆళ్వార్లు అంతగా దుఃఖిస్తూ మనందరికీ కూడా ఉపకారం చేస్తున్నారు. అలాంటి మనసు కలిగి ఉండటాన్ని శ్రీ వైష్ణవత్వము అంటారు. శ్రీ వైష్ణవత్వము అంటే ఏమిటి అంటే కేవలము ఊర్ధ్వపుండ్రాలు ధరించేసి పంచ సంస్కారాలు పొంది తులసిమాలలు ధరించేసి ఉంటే శ్రీ వైష్ణవత్వం కాదు. పరమాత్మ విషయంలో అమితమైనటువంటి ప్రేమ ఉండాలి. సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణ విషయంలో అమితమైనటువంటి భక్తి ఉండాలి. అంతేకాకుండా లోకంలో మిగిలినటువంటి వారు కూడా ఉజ్జీవించాలి అనేటటువంటి గొప్ప మనసు ఉండాలి. ఇతరులకి కలిగినటువంటి దుఃఖాన్ని చూసి మనం కూడా దుఃఖించి స్పందించి దుఃఖాన్ని అనుభవించగలిగినటువంటి ఒక స్పందించేటటువంటి మనసు కలిగి ఉండాలి. భాగవతోత్తం నీ చుట్టూ ఉన్నటువంటి భక్తులకి ఒక మేలు కలిగితే అది నీకు ఆనందాన్ని కలిగించేటట్టుగా ఉండాలి. ఆ నీ చుట్టూ ఉన్నటువంటి వారికి ఒక దుఃఖం కలిగితే అది నీకు దుఃఖం కలిగినటువంటిగా స్పందించేటటువంటి మనసు కలిగి ఉండాలి. అందరిలోనూ పరమాత్మని చూసేటటువంటి ఒక సమమైనటువంటి ఒక స్థితి కలిగి ఉండాలి. అది శ్రీ వైష్ణవత్వం. అందుకే ఆళ్వార్లు కూడా ఎవరూ కూడా ఉత్తమమైనటువంటి బ్రాహ్మణ వంశంలోనే అవతరించినటువంటి వారు కాదు. అన్ని వర్ణాలలో కూడా అవతరించినటువంటి వారే అయినప్పటికీ కూడా వారందరినీ కూడా అంత గొప్పగా మనం ఆదరిస్తున్నాము, వారిని పూజిస్తున్నాము, వారిని మార్గదర్శకులుగా మనం భావించి వారు పరమాత్మ పట్ల కలిగినటువంటి చూపినటువంటి ప్రేమను మనం ఆదర్శంగా తీసుకొని వారి అనుభవాన్ని మనం అందుకు అనుభవిస్తున్నాము అంటే వారందరూ కూడా అలాంటి గొప్ప శ్రీ వైష్ణవ సిరి కలిగినటువంటి సంపద కలిగినటువంటి వారు. లోకంలో ఒకరు చెడు మార్గంలో అధోగతి పాలవుతుంటే చూసి ఉండలేక వారిని కూడా ఉజ్జీవింపచేయాలి అనేటటువంటి గొప్ప మనసు కలిగినటువంటి వారు ఆళ్వార్లు. అది శ్రీ వైష్ణవత్వము అంటే. అలా ఇతరుల యొక్క దుఃఖాన్ని చూసి ఆళ్వార్లు మనమందరం కూడా ఇతర విషయాల పట్ల వెళ్ళిపోతుంటే అది చూసి ఓర్వలేక ఓ అయ్యో అయ్యో ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా అధోగతి పాలవుతున్నారే అని అనుగ్రహించినటువంటి పాసురాన్ని అనుసంధానం చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. రాధిక గారు అన్మ్యూట్ చేసుకొని చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఓ ఉలగినదు ఇయల్వే ఓ రెండు సార్లు ఉలగినదు ఇయల్వే ஈந்தோள் இருக்க மணை நீராட்டி படைத்து இடந்து உண்டு உமிழ்ந்து அளந்து தேர்ந்து உலகளிக்கும் முதல் பெரும் கடவுள் நிற்பா புடைப்பலதான் புடைப்பலதான் அரிதெய்வம் பேணுதல் தனாது புல்லறிவு
புல் அறிவு ஆண்மை பொருந்த காட்டி கொல் வனமுதல அல்லனமுயலும் இணைய செய்கை இன்பு துன்பளி தொன்மாமாய பிறவியுள் நீங்க பன்மாமாயத்து அழுந்துமா நளிர்ந்தே. ஓ உலகினது இயல்பே ஈந்தோளிருக்கமனை நீராட்டி படைத்திடந்து உண்டுமிழ்ந்தளந்து தேர்ந்து உலகு அளிக்கும் முதல் பெரும் கடவுள் நிற்பா புடை பலத்தான் அரிதெய்வம் பேணுதல் தனாது புல்லறிவு ஆண்மை பொருந்து காட்டி கொல்வன முதலா அல்லனமுயலும் இணைய செய்கை இன்பு தொன்பளி தொன்மாமாய பிறவியுள் நீங்க పన్మామాయత్తు అజుందుమానలిరిందే. ఆళ్వార్లు మనం ఉండేటటువంటి స్థితిని చూసి ఇందులో బెంగపడుతున్నారు. ఏమని చెప్తున్నారు? ముందు చివరికి ఒక మాట చెప్తున్నారు, అయ్యో ఈ సంసారంలో పడి ఉండి నళిరిందు చక్కగా ఈ సంసారంలో అజుందుమా మునిగిపోవడానికి చోటవుతోంది. ఉలగినిదు ఈ అల్వు లోకంలో ఉన్నటువంటి వారి స్వభావం ఎలా ఉంది అంటే ఈ సంసారంలో పడి మునిగిపోవడానికే కారణమవుతోంది. లోకంలో ఉన్నటువంటి వారి యొక్క స్వభావం అంతా ఓ ఓ అయ్యో 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 అని ఆక్రందిస్తున్నారు. ఆ ఓ ఓ అనేటటువంటి ప్రయోగంలోనే అందమంతా కూడా ఆ మనసు ఆళ్వార్ల యొక్క మనస్థితి ఎంతలా కరిగిపోయింది, ఎంతలా ప్రభావితమైంది అంటే ఒక పదాన్ని ఒకసారి చెప్తే అది మన మనసులో ఉన్నటువంటి భావాన్ని తెలియచేస్తుంది. కానీ ఒక పదాన్ని 2 సార్లు కనుక అదే పదాన్ని ప్రయోగిస్తూ అదే భావంతో అదే పదాన్ని ప్రయోగిస్తే అది మన మనసులో ఉన్నటువంటి భావనలన్నిటినీ కూడా బాగా ఎక్కువ బాధ ఉంటే కానీ ఎక్కువ సంతోషం ఉంటే అలా చెప్పిన పదాన్నే చెప్తూ ఉంటాం. పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు. పల్లాండు అంటే ఒకసారి సరిపోతుంది కదండి. కానీ ఆళ్వార్లకి పరమాత్మ విషయంలో పరమాత్మ సుఖంగా వేయించేసి ఉండాలి అనేటటువంటి ఆర్తి ప్రేమతోటి పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు, స్వామీను సుఖంగా ఉండాలి, నీకు మంగళం కలగాలి అని ప్రేమ చేత చెప్పిన పదాన్నే చెప్తూ ఉన్నారు పెరియాళ్వార్లు. అలాగే ఇక్కడ నమ్మాళ్వార్లు మనస్థితి దుస్థితిని చూసి అయ్యో ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా అధోగతి పాలవుతున్నారే, ఎంత దుఃఖం కలుగుతోంది అని ఓ ఓ అయ్యో 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 అని ఆక్రందిస్తున్నారు. మన స్వభావం ఎలా ఉంది అంటే ఈ లోకంలో సంసారంలో పడి అక్కడే ఉండి అదే విషయాన్ని పరిగ్రహిస్తూ అక్కడే జీవించేటటువంటి విధంగా ఉంది. మొదటిసారిగా మధుర కవి ఆళ్వార్లు నమ్మాళ్వార్లని కలిసినటువంటి సందర్భంలో ఒక ప్రశ్న వేస్తారు. ఈ లోకంలో పుట్టినటువంటి వస్తువు ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది అనేటటువంటి ఒక తత్వానికి సంబంధించినటువంటి ప్రశ్న మధుర కవి ఆళ్వార్లు చింద్రిణీ వృక్షం చింత చెట్టు కింద ఉన్నటువంటి నమ్మాళ్వార్ల విషయంలో అడుగుతారు. దానికి సమాధానంగా నమ్మాళ్వార్లు
ఆ లోకంలో ఈ లోకంలో పుట్టింది అక్కడే ఉంటుంది, దాన్ని అనుభవిస్తూ అక్కడే ఉంటుంది అనేటటువంటి సమాధానాన్ని నమ్మాళ్ళవార్లు కటాక్షిస్తారు. వారు చెప్పినటువంటి విధంగా ఈ లోకంలో పుట్టినటువంటి మనమందరం కూడా, సంసారంలో అయినటువంటి మనందరం కూడా దీన్నే మన స్వభావం ఎలా ఉంటుంది అంటే ఈ సంసారంలో ఉన్నటువంటి విషయాలని అనుభవిస్తూ అవి క్షుద్రమైనటువంటి పురుషార్థాలను పొందుతూ ఎవరో రక్షకులు అని మనకి రక్షకులు వేరే వారు అనేటటువంటి భావనతోటి వారి కోసం అన్వేషిస్తూ దొరికినటువంటి వారిని రక్షకులుగా భావిస్తూ వారు మళ్ళీ మనల్ని రక్షించలేరు, సంపూర్ణంగా రక్షించలేరు అని తెలుసుకొని ఇంకొకరి కోసం రక్షకుల కోసం ఎదురు చూస్తూ మళ్ళీ ఎవరో ఒకరిని రక్షకులుగా భావిస్తూ జీవితాన్నంతటినీ కూడా ఇలా మనం గడుపుకుంటున్నారు సంసారులందరూ కూడా. అయ్యో మనందరినీ కూడా చెయ్యి పట్టుకొని తల్లిలా రక్షించేటటువంటి శ్రీమన్నారాయణుడిని విడిచిపెట్టి ఎవరి కోసమో వెతుకుతున్నారు. ఇక్కడి స్వభావం, సంసారుల యొక్క స్వభావం ఇలా ఉందేమిటి అని దుఃఖించేటటువంటి పాసురం. ఉలగు ఎంతో అద్భుతంగా ముందు పరమాత్మ యొక్క వైభవాన్ని చెప్తున్నారు. ఉలగు పడైత్తు ఇడందు ఉండు ఉమిషందు అళందు తేందు అళిక్కుం ముదల్ పెరుం కడవుల్ నిర్ప. ఎలా ఉన్నాడు సర్వేశ్వరుడు? మన కోసం అన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, చేశాడు కూడా. ముదల్ పెరుం కడవుల్, మూల కారణభూతుడైనటువంటి సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడు నిర్భా ఉండగా ఎలా ఉన్నాడు ఆ స్వామి అంటే ఉలగు, లోకాలన్నిటినీ కూడా పడైత్తు, సృష్టించినటువంటి వాడు. మనం ఇందాక అవతారికలో చెప్పుకున్నట్టుగా లోపల నామరూపాలు నశించిపోయి ఒక మూల పడి ఉన్నటువంటి జీవులందరికీ కూడా పెద్ద మహోపకారం చేసినట్టుగా చేసి పరమాత్మ తన కృపను వాటి మీద ప్రసరింపచేసి మనమందరం కూడా మళ్ళీ పెరుమాళ్ళని చేరుకోవడానికి తగినట్టుగా ఒక శరీరాన్ని పరమాత్మ ప్రసాదించాడు. మనకి చేసినటువంటి మహోపకారం ఏంటి అంటే మనని ఏ రాయిగానో, ఏ వృక్షంగానో, ఏ స్థావరంగానో, ఏ జంగమంగానో, ఏ పశువుగానో, పక్షిగానో పుట్టించకుండా మన అవయవములు మనం చెప్పినట్టు వినేటటువంటి శరీరాన్ని మనకి ప్రసాదించాడు. మనం బుద్ధితోటి ఆలోచించగలిగినటువంటి ఒక బుద్ధి వికాసం కలిగినటువంటి జన్మను ప్రసాదించాడు. ఆలోచించి ఏది మంచిది ఏది చెడ్డది అనేటటువంటి విషయాన్ని తెలుసుకోగలిగినటువంటి ఒక సామర్థ్యాన్ని ప్రసాదించాడు. ఆ తెలుసుకోవడం కూడా ఎలా అండి అని మనం కష్టపడిపోతుంటే శాస్త్రం అనేటటువంటి గొప్ప సంపదను ప్రసాదించాడు. చదివితే లేకపోతే ఇది ఆచార్యుల ద్వారా తెలుసుకుంటే, చదివినటువంటి వారి ద్వారా తెలుసుకుంటే ఏది ఆచరించాలి ఏది ఆచరించకూడదు, దేనికి పొందవలసినటువంటి ఫలం కోసం, ఫలం ఏమిటి, మళ్ళీ పుట్టకుండా మరణించకుండా ఉండడం కోసం ఏది ఆచరించాలి ఏది ఆచరించకూడదు అనేటటువంటి విషయాన్ని తెలియచేసేటటువంటి శాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ శాస్త్రం మనమే చదువుకోలేకపోతే చదివి చెప్పగలిగినటువంటి ఆచార్యుడిగా తానే వచ్చాడు. ఆ చెప్పినటువంటి దాన్ని విని బుద్ధిస్థం చేసుకునేటటువంటి విధంగా బుద్ధిని ప్రసాదించాడు. కేవలం తెలిస్తే సరిపోదు, దాన్ని ఆచరించడానికి సరైనటువంటి ఉపకరణములు కావాలి అంటే అలా ఉపయోగపడేటటువంటి శరీరాన్ని, ఇంద్రియాలను కూడా ఇచ్చాడు. అలా ఉలగం పడైద్దా, నామరూపాలు లేకుండా నశించిపోయినటువంటి జీవులను, ప్రకృతిని కూడా మళ్ళీ సృష్టించాడు. ఎందుకు? మళ్ళీ అవకాశాన్ని ప్రసాదించడం కోసం, తనని దగ్గరికి చేర్చుకోవడం కోసం, తాను పాటుపడడం కోసం మళ్ళీ లోకాలంతటిని కూడా సృజించాడు సర్వేశ్వరుడు. సృజించి ఊరుకున్నాడా? లేదు. ఇడందు గుచ్చెత్తి, ఈ లోకమంతా కూడా వరాహ అవతార కాలంలో ప్రళయంలో నీళ్ల లోపల ఎక్కడో రసాతలానికి వెళ్ళిపోయినటువంటి భూమిని ఆ నీటి నుండి మళ్ళీ తీసి ఉద్ధరించాడు. అంటే పాపం లోకాలన్నిటినీ సృష్టించాడు. ఆ లోకాలకి మళ్ళీ విపత్తు కలిగినటువంటి సందర్భంలో, నీటి అట్టడుగు భాగానికి వెళ్ళిపోయినటువంటి సందర్భంలో మళ్ళీ ఆ భూమిని ఉద్ధరించాడు. సృష్టించి విడిచిపెట్టేయలేదు, ఉద్ధరించాడు కూడా స్వామి. మండబిత్తు నుండి పరమాత్మ ఈ భూమిని మళ్ళీ పైకి ఉద్ధరించాడు. ఉద్ధరించడమే కాదండి, ప్రళయకాలంలో ఆరగించి, ప్రళయం జలాలు మనందరినీ కూడా నశింపచేసేటటువంటి స్థితిలో మళ్ళీ ఈ ఆత్మలన్నీ కూడా నశించిపోకుండా లోకాలన్నిటినీ, లోకాలలో ఉన్నటువంటి వారందరినీ కూడా తన
ఉదరంలో ఉంచుకొని ఉండు రక్షించాడు, ఆరగించి రక్షించాడు. ఉండు అంటే ఆరగించడం, అంటే లోకాలన్నిటినీ కూడా మళ్ళీ తాను ఉదరంలో ఉంచుకొని రక్షించాడు. ఉమిజెందు మళ్ళీ ఆ ప్రళయం అయిపోయిన తర్వాత వాటిని మళ్ళీ వెలికి తీశాడు. అళిందు కొలిచాడు. అంత ఎవరో ఈ లోకాన్నంతటినీ కూడా నాది నాది అని భావిస్తూ ఉంటే కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి వారందరి, ఈ లోకమంతా కూడా నాదే, మీరందరూ కూడా నా సొత్తే అని తెలియజేయడం కోసం లోకాలను కొలిచాడు. లోకాలను కొలిచేటటువంటి నెపంతో అందరి యొక్క శిరస్సుల మీద తన పాదారవిందాలను ఉంచాడు. తేర్ందు అంటే నిత్యము కూడా వీరిని ఎలా రక్షించాలి ఎలా రక్షించాలి అని చింతించేటటువంటి వాడు. తేరందు అంటే ఆలోచన చేసేటటువంటి వాడు. పరమాత్మకు ఉన్నటువంటి ఆలోచన ఎప్పుడూ కూడా లోకాలని ఎలా రక్షించాలి అనేటటువంటి ఆలోచన చేసేటటువంటి వాడు. అళిక్కుం రక్షించేటటువంటి రీతులలో మొదల్ బెరుం కడవుల్ నిర్క, అలా అన్నిటికీ కూడా కారణభూతుడైనటువంటి మొదల్ పెరుం మొదటివాడు, పెరుం గొప్పవాడు, అన్నిటికీ మూల కారణమైనటువంటి వాడు కడవుల్ ఆ దైవము శ్రీమన్నారాయణుడు ఉండగా, నిర్ప ఆశ్రయుడై ఉండగా మనం అది విడిచిపెట్టి, ఆయనను విడిచిపెట్టి మిగిలినటువంటి వారందరినీ కూడా ఆశ్రయిస్తున్నాము. స్వామి సర్వేశ్వరుడు మూల కారణభూతుడండి, ఆయన శ్రీయపతి అండి, ఆయన సర్వాధిక్యుడండి, ఆయన జగత్పతి అండి. అంటే అవి పేరుకే, ఆయనకు పేరు కోసమే ఆయన అవన్నీ పేర్లుగా ఆయన కలిగి ఉన్నటువంటి వాడు కాదు. ఆ పేర్లకి తగినట్టుగా ఆయన అనేకమైనటువంటి ఉపకారములన్నీ కూడా చేసినటువంటి వాడు. జగత్తునంతటినీ సృష్టించాడు, జగత్తునంతటినీ ఉద్ధరించాడు. జగత్తుకి పెద్ద ఆపద కలిగితే, మహాప్రళయం అనేటటువంటి విపత్తు కలిగితే దాని నుండి ఆ జగత్తును స్వీకరించి దానిని రక్షించాడు. మళ్ళీ కావాల్సినటువంటి సందర్భంలో ఉమిషిందు మళ్ళీ వాటిని బయటికి తీసి లోకాలన్నిటినీ కూడా సృష్టించాడు. అళందు లోకాలన్నిటినీ కొలిచాడు. తేర్ందు నిత్యము కూడా లోకాలలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఎలా రక్షించాలి అని ఆలోచన చేసి ఇలా నిత్యము రక్షించేటటువంటి మొదల్ పెరుం కడవుల్ నిర్ప, ఇలా మహనీయుడైనటువంటి సర్వేశ్వరుడు దైవము, పరదైవము శ్రీమన్నారాయణుడు ఉండగా, కడవుల్ అంటే దైవము, అలాంటి శ్రీమన్నారాయణుడు నిర్ప ఉండగా మనమందరం ఏం చేస్తాము? ఇతర దేవతలందరినీ కూడా అన్వేషిస్తున్నాము, ఇతర దేవతలందరినీ కూడా ఆశ్రయిస్తున్నాము అని చెప్తున్నారు. అలా శ్రీమన్నారాయణుడు ఉండగా కుడై అంటే విభూతి, ఆయన విభూతిగా చెప్పబడేటటువంటి పలు రీతులుగా ఉన్నటువంటి తానరియ దైవం, తాను తెలుసుకున్నటువంటి కొందరు దేవతలను పేణుదల్ రక్షించేటటువంటి వారిగా ఆరాధిస్తున్నాము. మనమందరం ఏం చేస్తున్నాము? ఆయన విభూతి అంటే ఆయన సృష్టిలో భాగమైనటువంటి వారు, ఆయన చేత సృజింపబడినటువంటి వారైనటువంటి ఇతర దేవతల్ని, ఏదో మనకి కలిగినటువంటి పలు విధములైనటువంటి దేవతల్ని మనకి తెలిసినటువంటి జ్ఞానంతో తాన్ దైవం మనము మన తెలివితోటి అజ్ఞానంతో వారే దేవతలేమో, వారే నిజమైనటువంటి సర్వేశ్వరుడేమో అనేటటువంటి భ్రమతోటి, మన తెలివి తక్కువతనంతో మనం తెలుసుకున్నటువంటి, అంటే వెతుకుతున్నాం ఎవరు దైవము అని వెతుకుతూ కనిపించినటువంటి వాళ్ళందరినీ కూడా దైవంగా భావిస్తూ వేణుదల్ ఆయనని ఆరాధిస్తున్నామే అయ్యో అని భావిస్తున్నారు ఆళ్వారు. అయి జీవుడు సర్వేశ్వరుడైనటువంటి శ్రీమన్నారాయణుని విడిచిపెట్టి తన తెలివికి తగినట్టుగా తన తెలివితో తెలుసుకున్నటువంటి పరమాత్మ విభూతిలో భాగమైనటువంటి ఇతరులందరినీ కూడా దైవంగా భావిస్తున్నారు, ఆరాధిస్తున్నారు అంటున్నారు. తానదు పుల్లరివు తన నీచమైనటువంటి బుద్ధిని ఆణ్మై పొరుందు కార్చి ఇలా చేస్తుంటే అందరూ కూడా, పెద్దలందరూ కూడా అయ్యో ఇతనికి ఇంత బుద్ధిహీనత ఏమిటి, ఇలా బుద్ధిహీనతతోటి ఇలా బ్రతుకుతున్నాడేమిటి అని తెలిసేటటువంటి విధంగా ఈన్రొళ్ళిరుక్క మణి నీరాటి అని ఒక చక్కటి ఉపమానం చెప్తున్నారు ఆళ్వారు. మనం సర్వేశ్వరుడైనటువంటి శ్రీమన్నారాయణుని విడిచిపెట్టి ఇతర ఈ లోకంలో ఉన్నటువంటి వారిని దైవంగా భావించి వారిని ఆశ్రయిస్తే ఎలా ఉంది అంటే, బుద్ధి లేనటువంటి ఒక వాడు అందరూ చూస్తుండగా ఈన్రులు ఇరుక్కమణి నీరాటి తల్లిని విడిచిపెట్టి
ఏదో బొమ్మకి నీరు పోసినటువంటి విధంగా ఉంది మనం పని అని చెప్తున్నారు. అంటే ఎదురుగుండా తల్లి ఇన్ని రోజులు నీకు గర్భవాసంలో నువ్వు పుట్టాలని వ్రతాలు చేసి నువ్వు ఆవిడ కడుపులో పడినప్పుడు నుండి నిన్ను మోసి 9 మాసాలు 10 మాసాలు నిన్ను మోసి ప్రసవ వేదన అంతటినీ కూడా భరించి నువ్వు పుట్టిన తర్వాత పుట్టాడు కదా ఇంకా నా బాధ్యత అయిపోయింది అని విడిచిపెట్టకుండా నువ్వు పుట్టిన దగ్గర నుండి ఆవిడ ఉన్నంత వరకు కూడా నిన్నే సంరక్షిస్తూ నీ బాగోగులు చూస్తూ నీ సుఖం కోసం పాటుపడేటటువంటి తల్లి ఎదురుగుండా ఉంటే ఆవిడ్ని విడిచిపెట్టేసి మణై నీరాటి ఒక పీటకు అచేతనమైనటువంటి ఒక పీటను తల్లిగా భావించి దానికి నీరు పోయడంలా ఉంది మనం చేసేటటువంటి పని అని ఆళ్వార్లే ఒక ఉపమానాన్ని ప్రయోగిస్తున్నారు. మనం సర్వేశ్వరుడైనటువంటి శ్రీమన్నారాయణుని విడిచిపెట్టి ఇతర దేవతల్ని ఆశ్రయించడం, తల్లిని విడిచిపెట్టి ఒక బొమ్మని ఆదరించడంలా ఉంది. ఎదురుగుండా తల్లి ఉంటే ఆవిడ్ని విడిచిపెట్టి ఒక బొమ్మ దగ్గరికి వెళ్ళి, పీట అంటే చెక్కతో చేయబడినటువంటి వస్తువు, ఆ చెక్క బొమ్మ దగ్గరికి వెళ్ళి ఆవిడ పాదాలకి నమస్కరించి ఆవిడికి ఉపచారములన్నీ చేసి ఆవిడ ఆదరంతో ఆవిడ్ని చూస్తే అదంత హాస్యాస్పదంగా ఉంటుందో మరి పొరందు కాచి పెద్దలందరూ కూడా ఏమిటి విపరీత బుద్ధి, ఇతనికి బుద్ధి లేదేమో, ఇతనికి తల్లి ఎదురుగుండా ఉంటే ఆవిడ్ని విడిచిపెట్టి ఒక బొమ్మకి ఇలా ఆదరిస్తున్నాడు, బొమ్మ మీద ప్రేమ చూపిస్తున్నాడు అని అందరూ అనుకునేటటువంటి విధంగా పెద్దలందరూ అంటే అనుష్ఠాన పరులందరూ కూడా తెలివి కలిగినటువంటి వారందరి మనసులో తోచేటట్టుగా మనమందరం కూడా సర్వేశ్వరుడైనటువంటి నారాయణుడిని విడిచిపెట్టి మనకి కలిగినటువంటి అజ్ఞానంతో ఇతర దేవతలందరినీ కూడా మనం ఆశ్రయిస్తున్నాము అంటున్నారు. సైగై అలాంటి పనులు, అలా మణై నీరాటి తల్లిని విడిచిపెట్టి పీటకు స్నానం చేయించినట్టుగా ఆ కార్యములన్నీ కొల్వన్ మొదల హింసించడం అలాంటి పనులు చేస్తున్నాం మనము. అంతేకాకుండా కొల్వన్ మొదల హింసించడము మొదలైనటువంటి పనులు, అల్లనముయలు చేయదగినటువంటి కార్యములన్నీ కూడా చేయడం అనేటటువంటి పనులు, ఇణయ ఇటువంటి స్వభావాన్ని కలిగినటువంటి అలి ఫలాన్ని అలా పోని అలాంటి స్వభావం కలిగి ఉండి ఆ దేవతలు ఇచ్చేటటువంటి ఫలమైనా పరిపూర్ణంగా మనం అనుభవిస్తున్నామా అంటే ఆ దేవతలు ఇచ్చేటటువంటి ఫలం ఎలా ఉంటుంది అంటే అలి ఆ ఫలము తున్బు ఇన్బు, తున్బము అంటే దుఃఖము, ఇన్బము అంటే సుఖము. ఆ దేవతలు ఇచ్చేటటువంటి ఫలం ఎలా ఉంటుంది అంటే దుఃఖంతో కూడినటువంటి సుఖమే ఆ దేవతలు ఇస్తూ ఉంటే అదే గొప్పది అని మనం భావిస్తున్నామండి. అలా భావిస్తూ అనాది అయినటువంటి గొప్పదైనటువంటి మాయా ఆశ్చర్యకరమైనటువంటి పిరవయుల్ సంసారంలో ఉండే నీంగా బయటపడకుండా పల్మామాయత్తు నడురెందు గొప్పవైనటువంటి శబ్దాది మాయత్తు అంటే శబ్దాది విషయంలో నళిరెందు చక్కగా పూర్తిగా అజుందుమా మునిగిపోవడానికి చోటవుతోంది కదా ఈ లోకంలో ఉన్నటువంటి వారందరి స్వభావం ఎలా ఉంది అంటే కనిపించినటువంటి అజ్ఞానంతో కనిపించినటువంటి దేవతలందరినీ కూడా కొలుస్తున్నారు, ఆదరిస్తున్నారు. అంతేకాకుండా హింసించడము మొదలైనటువంటి చేయకూడనటువంటి పనులన్నీ కూడా చేస్తున్నారు. అలాగే అంతేకాకుండా ఆ దేవతలు ఇచ్చేటటువంటి పురుషార్థం గొప్పదని, ఆ పురుషార్థం ఎలాంటిది దుఃఖంతో కూడినటువంటి సుఖమే గొప్ప పురుషార్థం అని భావిస్తూ ఆ నీచమైనటువంటి పురుషార్థాన్ని స్వీకరిస్తున్నారు. అలా దాన్ని అనుభవిస్తూ తొల్మామాయ పిరవియుల్ అనాదిగా ఛేదించడానికి వీలు లేనటువంటి సంసారం అనేటటువంటి వలయం నుండి నీగా బయటపడలేక పల్మామాయత్తు నళిరెందు ఆశ్చర్యకరమైనటువంటి అనేక శబ్దాది విషయాలలో చక్కగా మునిగిపోయి ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ దాన్నే ఆనందంగా భావిస్తున్నారు. ఇలా ఉంది ఈ లోకంలో ఉన్నటువంటి వారి యొక్క స్వభావం. ఉలగినదు ఇయల్వు ఈ లోకంలో లోకంలో ఉన్నటువంటి వారి స్వభావం ఇయల్వు అంటే స్వభావం ఇలా ఉంది. ఓ ఓ అయ్యో 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 అని ఆళ్వార్లు ఈ పాసురంలో ఆక్రమిస్తున్నారు. అంటే మనం ఎదురుగుండా తల్లిని విడిచిపెట్టి ఎలా అయితే ఒక పీటను ఒక చెక్క బొమ్మని ఆదరిస్తూ ఎలా అయితే ఒక బుద్ధిహీనుడు ఒక తల్లిని ఎదురుగుండా ఉంటే తల్లిని ఆదరించకుండా ఇంత ఉపకారం చేసేటటువంటి తల్లిని ఆదరించకుండా ఒక చెక్క బొమ్మని ఆదరిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటున్నాం మనం అందరం కూడా.
படைத்து இடந்து உண்டு இமிழ்ந்து அழிந்து தேர்ந்து ఉలగమళిక్కుం முதல் పెరుం కడవుల్ నిప్ప. లోకాలన్నిటినీ కూడా సృజించినటువంటి వాడు, ఉద్ధరించినటువంటి వాడు, ప్రళయంలో రక్షించేటటువంటి వాడు, మళ్ళీ సృజించేటటువంటి వాడు, కొలిచేటటువంటి వాడు, లోకాన్ని ఎలా రక్షించాలి, ఉజ్జీవింప చేయాలి అని నిత్యము ఆలోచన చేసేటటువంటి గొప్ప దైవము శ్రీమన్నారాయణుడు ఉండగా ఆయనను విడిచిపెట్టి పుడై పలతాన్ అరిదైవము పేణుదల్. ఆయన విభూతిలో ఒకడైనటువంటి ఇతర దేవతల్ని మన అజ్ఞానంతో ఆయన విభూతిలో భాగమైనటువంటి ఇతరులను ఎవరినో దైవంగా భావించి వారిని ఆశ్రయిస్తున్నాము. చేయకూడనటువంటి పనులన్నీ కూడా చేస్తున్నాము. అందరినీ హింసిస్తున్నాము. అందరి మనసుల్ని కష్టపెట్టేటట్టుగా ఉంటున్నాము. అంతేకాకుండా వారిచ్చేటటువంటి ఫలములు ఎలాంటివి అంటే ఇన్బుతున్బడి దుఃఖంతో కూడినటువంటి ఫలాన్నే గొప్పదిగా భావిస్తున్నాము. అలా ఉన్నటువంటి మనము సంసారం అనేటటువంటి తొలి మామాయ పిరవియుణ్ణి ఇంకా సంసారంలోనే పడి ఉండి, గొప్పదైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంసారంలోనే పడి ఉండి, ఈ సంసారంలో మామాయత్తు అజుందుమానరిందే, ఈ సంసారంలో ఉన్నటువంటి శబ్దాది విషయాలను అనుభవిస్తూనే అందులోనే మునిగిపోయి ఉలగనేదో ఇయల్వే. లోకంలో ఉన్నటువంటి వారి స్వభావం ఇలా ఉందండి. ఓ అయ్యో 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 అనే వారు లోకంలో ఉన్నటువంటి వారిని చూసి ఆక్రమిస్తూ అందరూ కూడా ఈ లోకంలో ఉన్నటువంటి సంసారాలు అధోగతి పాలవుతున్నారు అని దుఃఖపడేటటువంటి గొప్ప పాసురం. ఆ పాసురంలో పెరియవాచాన్ పిళ్ళ యొక్క వ్యాఖ్యాన విశేషాలు యథావకాశంగా రేపటి రోజున మనం సేవించేటటువంటి ప్రయత్నించాలి.